వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. కుబేర సినిమా జూన్ 20వ తేదీ మన ముందుకు వచ్చింది. శేఖర్ కమల డైరెక్ట్ చేసినటువంటి ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సెరబ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఒక కార్పొరేట్ వరల్డ్ రాజకీయాలు కుమ్ముక్కయి ఎలా ఒక ఆయిల్ నిక్షేపాన్ని బంగాళాఖాతంలో లభ్యమైనటువంటి ఒక ఆయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలి, ఒక ఆర్థిక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ప్లాన్ చేశారు, అందులో నలుగురు ముష్టివాళ్ళని ఎలా పాత్రధారణ చేశారు బెనామీలుగా, ఒక మల్టీ మిలియనీర్ తోటి ఒక బిచ్చగాడు చివరి వరకు ఎలా పోరాడాడు, ఇందులో ఒక మాజీ సిబిఐ ఆఫీసర్ పాత్ర ఏంటి అనే అంశాలతోటి ఈ సినిమాని శేఖర్ కమల తనదైన శైలిలో రూపొందించాడు. స్టార్టింగ్ చూసుకుంటే ఇది ఏదో ఒక శంకర్ లాంటి వాడో, ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టరో, లేదా ఒక సుకుమార్ లాంటి డైరెక్టరో ఆ స్టైల్లో సినిమా తీయబోతున్నాడేమో అనిపించింది. బట్ ఆ తర్వాత ఒక బిచ్చగాడి లైఫ్ని ఆయన ఆవిష్కరించిన తీరు, ఆ ఎమోషన్స్ని ఆయన క్యాప్చర్ చేసిన విధానం, అవన్నీ కూడా సాధారణ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయని చెప్పేసి మనకి రిపోర్టులు అందుతూ ఉన్నాయి. అయితే ఇలాంటి సినిమాలో శేఖర్ కమ్ముల కొన్ని తప్పులు చేశాడు, కొన్ని లాజిక్గా అందనటువంటి కొన్ని అంశాల్ని ఈ సినిమాలో పెట్టాడు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా పరిశీలకులు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆయన ఏమేమి తప్పులు చేశాడు ఏంటి అనేది మనం మళ్ళీ మరోసారి మాట్లాడుకుందాం. కానీ ప్రత్యేకించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నాగార్జున చేసినటువంటి ఆ దీపక్ తేజ్ అనేటువంటి మాజీ సిబిఐ ఆఫీసర్ క్యారెక్టర్. ఆ పాత్రకు సంబంధించి ఆయన చేసినటువంటి అది పొరపాటు అనాలా, తప్పు అనాలా, అది ఒకసారి మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. సాధారణంగా ఏదైనా ఒక కార్పొరేట్ వరల్డ్ వాళ్ళు ఒక బెనామీలను తీసుకొచ్చి ఒక స్విస్ బ్యాంకు ఖాతాలు తెరిచి అందులో క్విడ్ ప్రోకో లాంటి ఒక స్కామ్ చేయాలి అంటే వాళ్ళు సాధారణంగా ఆధారపడేది చార్టర్డ్ అకౌంటెన్సీలో చాలా నిష్ణాతులైన వాళ్ళైతే వాళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి, ఎలా తప్పించుకోవచ్చు, ఆర్థిక నేరాలు చేసి కూడా మన చేతికి మట్టి అండకుండా, మన పేరు బయటికి రాకుండా ఏం చేయొచ్చు అనేది ఆర్థిక రంగ నిపుణులకి మాత్రమే బాగా సాధ్యమైనటువంటి విషయం. అందుకని చాలామంది కూడా ఆర్థిక నేరగాళ్ళు ఆ చార్టర్డ్ అకౌంటెన్సీలో ప్రావీణ్యం సంపాదించే వాళ్ళని పెట్టుకుంటారు. కానీ ఇక్కడ జిమ్ సెరబ్ పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో, నీరజ్ మిత్ర అనే పాత్ర, అతను ఆయిల్ నిక్షేపాలను సొంతం చేసుకోవాలనుకుంటాడు ఒక సెంట్రల్ మినిస్టర్ సిద్ధప్ప అనే సెంట్రల్ మినిస్టర్ ద్వారా. మరి అతనికి నీరజ్ మిత్రాకి తండ్రి ఇచ్చే సలహా ఏంటంటే, దీపక్ తేజ్ అనేటువంటి ఒక మాజీ సిబిఐ ఆఫీసర్ ఉన్నాడు, తను జైల్లో ఉన్నాడు, ఒక కేసుకు సంబంధించి అందులో ఒక పెద్ద తలకాయ అంటే రాజకీయ నాయకుడు అయినటువంటి అతను జైల్లో వేయించాడు మిస్లీడ్ చేసి అని చెప్పేసి, అతను మన కంపెనీ మీదే తను ఒకసారి రైడ్ చేశాడు, మన చేత 100 కోట్ల రూపాయల ఫైన్ కూడా కట్టించాడు, అతని సేవలైతే మనకు బాగా ఉపయోగపడతాయి అని చెప్పి కొడుకుని ఒప్పించి యాక్చువల్గా జైల్లో ఉండి 7 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడినటువంటి అతన్ని తనకు పలుకుబడి ఉపయోగించి బయటకు తీసుకొస్తాడు నీరజ్ మిత్ర. అతని సాయంతో ఒక నలుగురు బిచ్చగాళ్ళను పట్టుకోవటం, బినామీలుగా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఏదో కొద్దిగా ట్రైనప్ చేసి వాళ్ళతోటి స్విస్ బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేసి ఇలాంటి పనులన్నీ కూడా దీపక్ తేజ్ తోటి చేయించారు. అతను ఒక సిబిఐ ఆఫీసర్గా పనిచేసిన వాడు, ఆర్థిక నిపుణుడు కాదు. ఇది ప్రధానంగా పరిశీలకులు వేలెత్తు చూపుతున్నటువంటి అంశం. శేఖర్ కమ్ముల ఎలా ఈ లాజిక్ మిస్ అయ్యాడు, ఒక మాజీ సిబిఐ ఆఫీసర్ సేవలను తీసుకోవాలని చెప్పేసి ఒక కార్పొరేట్ అధినేత ఎలా భావించాడు, ఇది కరెక్ట్ అయినటువంటి విషయం కదా, ఇల్లాజికల్ కదా అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నారు. అందులో నిజంగా అది సమంజసమైనటువంటి ప్రశ్న అది.
సో ఎందుకని అలా చేశాడు, ఆర్థిక నిపుణుడు కాకుండా మాజీ సిబిఐ ఆఫీసర్ అనేది అది శేఖర్ కమ్ములే దానికి సమాధానం చెప్పాలి. అలాగే అప్పటికే దాదాపు 5 ఏళ్ల పాటు జైల్లో ఉన్నాడు అని చెప్పేసి మనకు చెప్తాడు. సో 7 ఏళ్ల జైలు పడాడంటే ఆల్రెడీ 5 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి మరో 2 సంవత్సరాలు జైల్లో ఉంటే సరిపోతుంది అతనికి. 2 సంవత్సరాల తర్వాత ఎడుదిరిగి బయటకు వస్తాడు కాబట్టి అతను అప్పటిదాకా నిజాయితీనే నమ్ముకొని ఉన్నవాడు. సో అలాంటి వాడు కేవలం 2 సంవత్సరాల జైలు శిక్ష కోసం అతను నీతి తప్పి అవినీతి పరులతోటి చెయ్యి కలపటం అనేది కూడా మరో ఇల్లాజికల్ అంశంగా ఇక్కడ పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. సో నాకైనా ఒక విమర్శకుడుగా నాకు కూడా అదే అనిపించింది. ఇది కాదు కదా, ఇక్కడ తప్పు చేశాడు కదా. సో కూతురికి అంటే భార్య, దీపక్ తేజ్ భార్య తన కూతురికి తండ్రి ఎక్కడో వేరే చోట ఉండి వ్యాపారాలు చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు అని చెప్పేసి కప్పిపూచి అట్లాగో అప్పటిదాకా 5 ఏళ్ల పాటు నెట్టుకొస్తుంది. మరో 2 ఏళ్ల పాటు పెద్ద విషయం కాదు 5 ఏళ్ల పాటు నెట్టుకొచ్చిన వాళ్ళకి. సో ఇది మరి ఎందుకని శేఖర్ కమ్ముల కానీ అతనితో పాటు రైటర్గా పనిచేసినటువంటి పింగళి చైతన్య కానీ ఈ విషయాన్ని గ్రహించలేకపోయారు. ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశం. ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున ఆ దీపక్ తేజ్ క్యారెక్టర్లో మాత్రం బ్రహ్మాండంగా రాణించాడనే చెప్పాలి. తను ఈ సినిమాకి కథానాయకుడు కాకపోయినా ఒక కీలక పాత్రధారి. సో హీరోతోటి ఒక అనుసంధానమయ్యేటువంటి ఒక పాత్ర. సో అందులో అంటే మొదట నిజాయితీపరుడుగా ఉండి వ్యవస్థలన్నీ తన పాలిట ఎలా వ్యతిరేకంగా పనిచేసాయో దానికి విసుగు చెంది చివరికి తను కూడా కరప్ట్ అయ్యి అవినీతి పరులతోటి మింగిలయ్యేటువంటి ఆ క్యారెక్టర్లో నాగార్జున చాలా చక్కని అభినయాన్ని ప్రదర్శించాడు. అందుకనే సర్వత్రా నాగార్జున అంటే ధనుష్కి ఎట్లయితే జాతీయ ఉత్తమ నట అవార్డుకి అతను అర్హుడు అని చెప్పేసి వస్తూ ఉన్నాయో అలాగే ఈవెన్ నాగార్జున చేసిన పాత్రకు కూడా జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డుకి అర్హమైనటువంటి నటనని ఆయన ప్రదర్శించాడని చెప్పేసి మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇది బహుశా నాగార్జున కెరీర్కి ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందేమో. ఒకవైపు కథానాయకుడిగా, ఇంకోవైపు ఇలా కీలక పాత్రధారిగా అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన మున్ముందు బాగా రాణించే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఆయన కూలీ సినిమాలో మన ముందుకు రాబోతూ ఉన్నాడు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించినటువంటి కూలీలు, అందులో ఈయన కంప్లీట్ గ్రే షేడ్స్ ఉన్నాడు. అంటే విలన్ క్యారెక్టర్లో మన ముందుకు రాబోతున్నాడు అని చెప్పేసి వినిపిస్తుంది. మరి చూద్దాం. సో ఆల్రెడీ ఒక సినిమా వచ్చేసింది, అందులో ఆయన అందరి ప్రశంసలు పొందుతున్నాడు తన నటనకి. అలాగే కూలీతోటి ఎలా మెప్పిస్తాడో చూద్దాం. సో మొత్తానికి శేఖర్ కమ్ముల ఆ దీపక్ తేజ్ పాత్రని మలచినటువంటి విధానంలో ఈ తప్పులైతే దొర్లాయి అని చెప్పేసి మనం ఇప్పుడు అందరూ కూడా అంటే పరిశీలకులు అయితే దాన్ని జాగ్రత్తగా గమనించిన వాళ్ళైతే చెప్తూ ఉన్నారు. రాబోయే సినిమాల్లో శేఖర్ కమ్ముల ఇలాంటి తప్పులు లేకుండా చూసుకుంటాడని చెప్పేసి ఆశిద్దాం.